ఉదయం టిఫిన్‌గా అయినా, సాయంత్రం సమయంలో స్నాక్‌గా అయినా కూడా ఎంతో బాగుండే మైసూర్ బజ్జీ, దాంతో పాటు కొత్తిమీర ఇంకా కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. మైసూర్ బజ్జీ చేసేటప్పుడు కొన్నిసార్లు లోపల పిండి పిండిగా లేదంటే ముద్దగా మిగిలిపోతూ ఉంటుంది కదా, లోపల గుల్లగా వచ్చేలా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దాంతో పాటు ఈ బజ్జీ వచ్చేసి మనం బయట హోటల్లో కానీ బండి మీద కానీ తింటే మైసూర్ బజ్జీ ఎంత రుచిగా ఉంటుందో అంత రుచిగా వస్తుంది. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ మైసూర్ బజ్జీ చేసుకోవటానికి ముందుగా ఒక గిన్నెలోకి కప్పు పెరుగును తీసుకోండి. ఈ పెరుగులోకి ఒక స్పూన్ పంచదార, అర స్పూన్ సాల్ట్ వేసుకుని ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోండి. పెరుగు మనకెక్కడ తరకలుగా లేకుండా ఇలా బాగా కలిసిపోవాలి. మనం బజ్జీకి సరిపడా ఉప్పును ఇక్కడే వేసేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ నూనె కూడా దీనిలో వేసుకుని ఈ నూనె పెరుగులో బాగా కలిసేలాగా మరొకసారి కలుపుకోండి. తర్వాత దీనిలోకి ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు గోధుమ పిండి, అర స్పూన్ వరకు తినే సోడా వేసుకోండి. ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకుని దీనిలోకి నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లను వేసేసుకుంటే పిండి వచ్చేసి మనకు జారుగా అయిపోతుంది, నూనె కూడా ఎక్కువ పీల్చేస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకు పిండి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఇంత గట్టిగా ఉండాలి. అలాగే ఈ పిండిని 2 నుండి 3 నిమిషాల పాటు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గిలకొట్టినట్టు కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఈ పిండిని ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే మనకు బజ్జీ అంత బాగా వస్తుంది, లోపల కూడా గుల్లగా వస్తుంది. ఈ మైసూర్ బజ్జీ చేసుకోవటానికి నేను 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. మీరు కావాలంటే 2 కప్పులు మైదా పిండి తీసుకోవచ్చు, లేదా హెల్దీగా చేసుకోవాలనుకుంటే 2 కప్పులు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంత గట్టిగా వచ్చేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పాటు కదపకుండా పక్కన పెట్టేసేయండి. ఈలోపు చట్నీ కోసం ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక గుప్పెడు కొత్తిమీర, ఇంత అల్లం ముక్క తీసుకోండి. ఈ కొత్తిమీర తరుగుతో పాటు అల్లంను కూడా చిన్న ముక్కలుగా తరిగి దీంతో పాటు ఒక 5 నుండి 6 పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోండి. ఒక 2-3 స్పూన్లు వేరుశనగ గుళ్ళు కూడా వేసి సన్నని మంట మీద వేయించుకుని ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. చల్లారిన వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి. దీంతో పాటుగా ఒక అరకప్పు వరకు కొబ్బరి తురుమును వేసుకుంటున్నాను. నేను పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నానండి. మీరు కావాలంటే పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. దీనిలోకి ఒక 2 లేదా 3 స్పూన్ల వరకు వేయించిన శనగపప్పు, రుచికి తగినంత ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి ఇలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి. ఈ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. ఈ చట్నీకి తాలింపు వేసుకుని ఈ తాలింపు కూడా వేసేసుకుని చట్నీని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఈ కొత్తిమీర కొబ్బరి చట్నీ మనకు బజ్జీల్లోకి చాలా రుచిగా ఉంటుందండి. చట్నీని పక్కన పెట్టుకుని ఈ పిండిని వచ్చేసి కనీసం అరగంట పాటైనా కదపకుండా మూత పెట్టి పక్కన పెట్టేయాలి. అంతకన్నా ఎక్కువసేపు ఉంచినా కూడా మనకు బజ్జీలు బాగా వస్తాయి. దీనిలోకి ఒక స్పూన్ వరకు పచ్చిమిర్చి తరుగు, ఒక స్పూన్ జీలకర్ర వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. బజ్జీ వేసుకునే ముందు చేతిని ఒకసారి నీళ్ళల్లో తడిపి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని వేసుకోవాలన్నమాట. బజ్జీలు వేసుకోవటానికి నూనె కాగిందో లేదో చూసుకోవటానికి ముందుగా కొద్దిగా పిండి వేసి చూసుకోండి. వేసిన పిండి ఇలా పైకి తేలొస్తే మనకు నూనె బాగా కాగినట్టు. నూనె బాగా కాగిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా నూనెలోకి బజ్జీల్లాగా వేసుకోండి. ఇవి మనం నూనెలోకి వేసిన తర్వాత వాటంతటవే పైకి లేచి వస్తూ ఇలా గుండ్రంగా పొంగుతూ వస్తాయన్నమాట. ఇవి నూనెలో కాస్త వేగి రంగు మారేంత వరకు వీటిని కదపకుండా ఉంచండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకవైపు రంగు మారిన తర్వాత రెండో వైపుకు ఈ బజ్జీలను ఇలా తిప్పుకోండి. అలాగే బజ్జీ వచ్చేసి మనకు అన్ని వైపులా ఒకే రంగులో వచ్చేంత వరకు కూడా అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో కదుపుకుంటూ వీటిని మొత్తం ఒకే రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ మైసూర్ బజ్జీ వచ్చేసి మనకు మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కదుపుకుంటూ అన్ని వైపులా వేయించుకుని కొద్దిగా రంగు మారిన తర్వాత నూనెలో నుండి తీసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఒకవేళ నూనె పీలుస్తున్నాయి అనిపిస్తే టిష్యూ పేపర్ వేసుకుని దానిపైన పెట్టుకోండి. మిగిలిన పిండితో కూడా ఇలాగే బజ్జీల్లాగా వేసుకోండి. ఈ బజ్జీలను కూడా అన్ని వైపులా ఒకే రంగు వచ్చేలాగా వేయించుకోండి. ఇవి కూడా కాస్త రంగు మారి వేగిన తర్వాత నూనెలో నుండి తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఈ మైసూర్ బజ్జీ వచ్చేసి మనకు నూనెలో నుండి తీయగానే బాగా వేడిగా ఉన్నప్పుడు లోపల కాస్త ముద్దగా ఉంటుంది. చల్లారే కొద్దీ లోపల అలా ముద్దలాగా ఉండకుండా బజ్జీ మనకు లోపలంతా గుల్లగా వచ్చేస్తుంది.
మైసూర్ బజ్జీ మనకు మంచిగా రావటానికి పిండిని ఎక్కువసేపు కలుపుకోవటంతో పాటు వీడియోలో చెప్పినట్లుగా పిండిని కాస్త దగ్గరగా కలుపుకోండి. అంతేనండి, వేడివేడిగా మనకు మైసూర్ బజ్జీ రెడీ అయిపోతుంది. దీంతో పాటు మనం చేసుకున్న కొత్తిమీర కొబ్బరి చట్నీ ఈ మైసూర్ బజ్జీలోకి చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ వీడియోలో చెప్పిన మైసూర్ బజ్జీతో పాటు కొత్తిమీర కొబ్బరి చట్నీ తయారీ విధానం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు కూడా ఈ 2 రెసిపీస్ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేసి వంటలమ్మే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.